వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితుల్ని గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవిలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. స్నేహితుని పుట్టినరోజు సరదాగా గడిపారు. భవిష్యత్తులో చేయాలనుకునే జాబుల గురించి చర్చించుకున్నారు. ఒకరికొకరు సాయం చేసుకోవాలని మాటిచ్చుకున్నారు. ఆనందంగా గడిపిన ఆ క్షణాలను నెమరు వేసుకుంటూ కారులో ధవళేశ్వరం నుండి వైజాగ్ బయలుదేరారు 6 స్నేహితులు. కొద్దిసేపట్లో ఎవరింట్లో వారి తల్లిదండ్రులతో గడపాల్సిన ఆ యువకులు ఆ రాత్రే చివరి రాత్రి అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ వస్తున్న వారి కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో 4 తీవ్ర గాయాలయ్యాయి. కాసేపట్లో ఇంటికి వస్తారని భావించిన తల్లిదండ్రులకు తమ బిడ్డలు విగత జీవులుగా రావడంతో ఒక్కసారిగా కుప్ప కూలిపోయారు. సో బీ కేర్ఫుల్ యువకులారా. మీ మీదనే ఆశలు పెట్టుకొని బ్రతుకుతున్న తల్లిదండ్రులకు కన్నీరు మిగిల్చకండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మరి ముఖ్యంగా రాత్రి వేళలో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించండి. హుకుంపేట వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో 4కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ధవళేశ్వరంలోని స్నేహితుని పుట్టినరోజు జరుపుకుని విశాఖపట్నంకు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పుట్టినరోజు ఫంక్షన్కు వెళ్లిన తమ బిడ్డలు తెల్లవారేలోపే ఇంటికి వస్తారని కళ్లలో ఒత్తులు వేసుకొని చూసిన ఆ తల్లిదండ్రులకు తీరని కడుపు కోతే మిగిలింది. రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా మెలగండి. క్షణికావేశంలో వేగంగా వెళితే తిరిగి రాని లోకాలకు వెళ్లే ప్రమాదం ఉందని మరవకండి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు ధవళేశ్వరంకు చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, కలిసి బ్రతకాలని నిర్ణయించుకున్నారు, పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
కోరుకున్న భాగస్వామితో కలిసి కాపురం చేసింది. అంతా సవ్యంగా సాగుతున్న వారి జీవితంలోకి మరో చిన్నారి రాబోతున్నట్లు తెలిసిన వాళ్ళు సంతోషానికి అవధులు లేకుండా పోయింది. తన ఆనందాన్ని అమ్మతో పంచుకుందామని కోమగిరి గ్రామానికి చేరుకుంది మేడిశెట్టి జ్యోతి. ఆ రాత్రి అమ్మతో కలిసి భోజనం చేస్తూ తన కాపురం గురించి, తనకు పుట్టబోయే బిడ్డ గురించి అమ్మకు చెప్పి మురిసిపోయింది. చీకటి కావడంతో తల్లి కూతుళ్ళు ఇద్దరు పూరి గుడిసెలో పడుకున్నారు. తెల్లారేసరికి బూడిదగా మారారు. ఆ రాత్రి ఏం జరిగింది? కోనసీమ జిల్లాలో అగ్ని ప్రమాదం ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. అల్లవరం మండలం కొమరగిరి పట్నం గ్రామంలో ఆకులవారి వీధిలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తల్లి, కూతురు సజీవ దహనమయ్యారు. తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో పూరి గుడిసెలో నివాసం ఉంటున్న తల్లి కుమార్తెలు సాధనాల మంగాదేవి, మేడిశెట్టి జ్యోతి సజీవ దహనమయ్యారు. మృతుల్లో జ్యోతి గర్భవతి. 5 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తెల్లవారుజామున పూరి గుడిసెకు ఎలా మంటలు అంటుకున్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు చుట్టుపక్కల వారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మాట్లాడుతున్నావు కాబట్టి నన్ను ఇంటికి సరిపోయాను. వీళ్ళు కూడా ఏం చేశారంటే జాయిజీగులు చేసేది. నేను అన్నాను, మంది తీసుకున్నావా ఇక నువ్వు మీ ఆశ కూడా ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. నీకోసమే బ్రతుకుతున్నానని నమ్మబలికాడు. నువ్వు లేని ఈ రంగుల ప్రపంచంలో అంత శూన్యమే అన్నాడు. అంతకంటే కావాల్సింది ఏముందని ఆ అమాయకురాలు అతను వేసిన అడుగులో అడుగు వేసింది. తానే సర్వస్వని నమ్మింది, సర్వం సమర్పించింది. ఒంటరి మహిళ అయిన ఆమెను తల్లిదండ్రుల సాక్షిగా గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాడు. 3 నెలల వారి దాంపత్య జీవితానికి కడుపులో ఓ నలుసు పడింది. అప్పుడు గుర్తుకు వచ్చింది భర్త అత్తమామకు ఆమె దళితురాలని. ఈ ఒక్క కారణంతో తనను నమ్ముకొని వచ్చిన ఆ అభాగ్యురాల్ని ఒంటరి చేసి ఊరు నుంచి పారిపోయారు. దిక్కు తోచని స్థితిలో కడుపులో బిడ్డతో నడి రోడ్డుపై తిరుగుతున్న ఆ మహిళకు ఎవరు సాయం చేయడానికి ముందుకు రావడం లేదు. భర్త కావాలని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. రామగుండం జిల్లా మోదెలకు చెందిన మెట్టుపల్లి శ్రీధర్ ఒక అమ్మాయిని ప్రేమించి తల్లిదండ్రుల సాక్షిగా గుడిలో పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం సాఫీగానే సాగింది జీవితం. 6 నెలల వారి కాపురానికి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. ఆ తరువాత ఆమె దళితురాలని, నీతో కాపురం చేయలేనని ఊరు వదిలి వెళ్లిపోయాడు. ఒంటరిగా మారిన ఆ అమ్మాయి కడుపులో బిడ్డతో నిరాహార దీక్ష చేపట్టింది. తనకు న్యాయం కావాలని వేడుకుంటుంది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదని వాపోతుంది. రోజు వాళ్ళ ఇంటికి తిరిగిన అయినా పట్టించుకుంటలేడు సార్. ఇప్పుడు ఆయన సేఫ్టీ ఉండడానికి మా అత్త మామల పైన కేసు ఫైల్ కాకపోవడానికి పాదం సీనే కారణం. వాళ్ళ ఊరు అమ్మాయినే కానీ ఎస్సీ అమ్మాయిని, దళిత అమ్మాయిని నన్ను పట్టించుకోవట్లేదు. ఒక్క కేసు ఫైల్ చేస్తాను. నేను
భాగ్యలక్ష్మి శంకరయ్య ఒక్కగానో పుత్రుడు శ్రీధర్. మెట్టుపల్లి శ్రీధర్ అనే అబ్బాయి 3 సంవత్సరాలుగా నన్ను ప్రేమ పేరుతో నాతో తిరిగిండు, అన్ని విధాలుగా ఉన్నాడు. నేను ఇంటికి వచ్చేసరికి నన్ను వాళ్ళ తల్లిదండ్రులతో ఒప్పించి సదానయ్య గుడిలో పెళ్లి చేసుకున్నాడు, ప్రేమ వివాహం తల్లిదండ్రుల సమక్షంలోనే. మా అత్తమామలు పెళ్లి చేసి ఇంట్లోకి తీసుకున్నారు. నేను 3 నెలల గర్భవతి నన్ను నిజం తెలియగానే వాళ్ళు వేరే ఇంట్లోకి కిరాయికి వెళ్ళిపోయారు. అదే కాకుండా కొడుకుతోని ఉదయించిండ్రు. కొడుకు కూడా 3 నెలల గర్భవతిని, తక్కువ కులాన్నని మా మామ కూడా నన్ను ఎప్పుడు దూషించేవాడు, కొట్టేవాడు, కులం తక్కువ దాని అని తిట్టేవాడు. అవన్నీ భరించుకుంటూ ఉన్నా కానీ ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని కొడుకు రేసి వాడిపోయింది సార్. ఉదిది కూడా ఫోటో ఉంది. ఇప్పుడు 2 నెలలుగా నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా. ఇగోండి నేను కాంప్లైంట్ ఇచ్చిన, ఇదే కాంప్లైంట్తోని రామగుండంకి కూడా పోయిన 2 వారాల క్రితం. కమిషనర్కి కూడా కాంప్లైంట్ ఇచ్చిన. ఎస్ఐ సార్ నేను కమిషనర్కి ఇచ్చిన అంటే కేసు ఫైల్ చేయట్లేదు. ఏమన్నా అంటే పాదం చిన్నసారికి ఫోన్ చేస్తుంటూ నన్ను బయట కూర్చోబెడుతుండు, పాదం చిన్నసారికి ఫోన్ చేస్తుండు, ఆ కేసు ఫైల్ చేస్తలేడు. 2 నెలలుగా నేను కుక్క తిరిగినట్టు తిరుగుతున్నా. నా దగ్గర రూపాయి లేదు, తినడానికి తిండి లేదు. తిరిగి నా వల్ల అయితే లేదు సార్. ఇప్పుడు నేను 6 నెలల గర్భవతిని. నా పరిస్థితి ఏంటిది? పాదం చిన్న సార్ సపోర్ట్ వల్లనే ఇదంతా జరుగుతుంది. పాదం చిన్న నా బతుకుని నాశనం చేసిండు. నేను ఎస్సీ అమ్మాయిని బీసీ దాంట్లో ఉన్నా అని. నాకు న్యాయం కావాలి సార్. నాకు నా భర్త కావాలి. నా భర్త వచ్చి నన్ను తీసుకెళ్ళాలి, నన్ను అన్ని విధాలుగా తీసుకెళ్ళి. నాకు తల్లిదండ్రులు లేదు, అత్తమామల సపోర్ట్ లేదు. ఒక్కదాన్ని తిరుగుతున్నా. తిరిగి నాకు వల్ల అయితే లేదు సార్. నాకు నా భర్తను తెచ్చండి, లేదంటే నేను ఇక్కడనే చచ్చిపోతా. చదువు రాదు, కష్టపడి పనిచేయడానికి ఒళ్ళు వంగదు, బట్ జల్సాలు చేయాలి, కార్లో తిరగాలని కోరిక మాత్రం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ కూడా ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుపడతారు, దుర్వినియోగం చేసుకుంటే కట్టకట్టాలు లెక్క పెడతారు. ఆ కోవ చెందిన వారే ఈ గ్యాంగ్ కూడా. తమకున్న వక్ర బుద్ధితో ఈజీగా సంపాదించాలని దురాశతో బైక్ దొంగతనాలకు పాల్పడ్డారు. 1 కాదు 2 కాదు, సుమారు 10 లక్షల విలువ చేసే 20 మోటార్ సైకిల్ను దొంగిలించి పక్క రాష్ట్రాల్లో అమ్మడం వీరికి అలవాటు. వక్ర బుద్ధితో చేసే పని ఎన్ని రోజులు గడవదు. డేగ కళ్ళతో చూస్తున్న పోలీసులకు చిక్కక తప్పదు, చెప్పకూడు రుచి చూడక తప్పదు. అనంతపురంలో వాహనాల చోరీలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 10 లక్షల విలువ చేసే వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు పలు ప్రాంతాల్లో వాహనాల చోరీలకు పాల్పడ్డారని తెలిపారు. వీరిపై పలు ఫిర్యాదు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ పకీరప్ప తెలిపారు. आरडीडी के నమస్తే. ముఖ్యంగా సిసిఎస్ డిఎస్పీ గారు చెప్పిన కథనం ప్రకారం ఈ గొల్ల తిప్పేస్వామి మల్లికార్జునపల్లి కళ్యాణదుర్గం రూరల్ మండలం మోటార్ సైకిల్ దొంగ అరెస్ట్ చేయడం జరిగింది. ఇతనికి ఇంతకుముందు కూడా ప్రీవియస్ నేర చరిత్ర ఉంది. ముఖ్యంగా 8 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక పల్సర్, తర్వాత ఒక సివి సైన్ 2, యూనికార్న్ 3, అదేవిధంగా హోండా సైన్ 1, సుజుకి యాక్సెస్ 1. అంటే టోటల్ 8 వెహికల్స్. టోటల్ వర్త్ రూపీస్ సిగరెట్ బండల్స్ కలిపి 10 లక్షల 14 లక్షల రూపాయలు వేసే వర్త్ మోటార్ సైకిల్ స్వాధీనం జరిగింది. అంతేకాకుండా ఇంతకుముందు కూడా ఇతని మీద కేసులు ఉన్నాయి. కాబట్టి ఈ ముఖ్యంగా సిసిఎస్ డిఎస్పీ గారు, సిఐ గారు వైట్ భాష, ఎస్ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది శ్రీధర్పణి, ఫరూక్ వీళ్ళని కూడా జిల్లా ఎస్పీ గారు అభినందన జరిగింది. వీళ్ళకి రివార్డ్స్ కూడా రికమెండ్ చేయడం జరుగుతుంది. అందరికి కూడా ఎవరైతే సిబ్బంది కష్టపడ్డారో వాళ్ళు. అంతేకాకుండా ఈరోజు స్థానిక 2000 PS పరిధిలో కూడా ఒక అవుట్సోర్సింగ్ జాబ్స్ పేరిట యువతను మోసం చేస్తున్న
ఒక ముఠాను అరెస్ట్ చేయడం జరిగింది. అది ఆల్రెడీ మీకు ప్రెస్ నోట్ ద్వారా మీకు మీడియా గ్రూప్లో పెడతాము. ఒక 2 వ్యక్తులు అరెస్ట్ చేయడం జరిగింది, ప్రశాంత్ అండ్ తర్వాత జయప్రకాష్ రెడ్డి అని చెప్పేసి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైతే యువత ఉంటారో వాళ్ళని వాళ్ళ యొక్క బలహీనతలను ఆసరా చేసుకొని అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తాం ప్రభుత్వ శాఖలు అని చెప్పేసి వాళ్ళను నమ్మించి మోసం చేసి ఒక్కొక్కరి దగ్గర 2,30,000 రూపాయలు వసూలు చేసినారు. తర్వాత వాళ్ళకు నమ్మించే విధంగా 1 మంత్ శాలరీ కూడా 20,000 వాళ్ళ అకౌంట్లో వేస్తారు. తర్వాత కాలయాపన చేస్తారు. బాధితులు తర్వాత ఆలస్యంగా తగిన మోసం తెలుసుకుని జిల్లా ఎస్పీ గారికి వాళ్ళ బాధ చెప్పుకోవడంతో ఎస్పీ గారు స్పందించి వాటిపైన దర్యాప్తు చేయమని ఆదేశించడంతో కూటమి సిఐ రాఘవన్ గారు వాళ్ళు దర్యాప్తు చేసి వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా దళారులను మాటలు నమ్మి అవుట్సోర్సింగ్ జాబ్స్ ఇస్తామని ఎవరి మాటలు నమ్మొద్దని దయచేసి ఎవరైనా ప్రభుత్వ అధికారులు ఏదైనా ఆఫర్ లెటర్ ఇస్తే దాని యొక్క జెన్యూనెస్ వెరిఫై చేసుకొని తీసుకుంటే బాగుంటుందని మా యొక్క సలహా. థ్యాంక్ యూ. వాళ్ళిద్దరూ ఒకే చోట పనిచేసే కొలీగ్స్. ఖాళీ సమయంలో సరదాగా మాట్లాడుకునేవాళ్ళు. అలా 6 నెలల కాలం గడిచేలోపు వారి పరిచయం స్నేహంగా మారింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. అందరి మగాళ్ళలాగానే నువ్వు లేకుంటే జీవితం లేదు, నువ్వే నా సర్వస్వం అంటూ మాయమాటలు చెప్పాడు. గొర్రె కషాయమని నమ్మినట్లు ఈ అమాయకపు అమ్మాయిలు ఇలాంటి మాటలు చెప్పే మారాఠీలనే ప్రేమిస్తారు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అన్ని అతని అనుకొని ఇద్దరు ఒకటిగా కలిసిమెలిసి తిరిగారు. అంతవరకు బాగానే ఉంది. తీరా పెళ్లి చేసుకోమని అడగడంతో మొక్క చాటేశాడు. తల్లిదండ్రులు తీసుకొని వికారాబాద్ జిల్లా ఊటిపల్లిలో తాను ప్రేమించిన నవీన్ ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలని ప్రాధేయపడింది. 10 లక్షలు 10 తులాల బంగారం ఇస్తే కానీ చేసుకోనని తెగేసి చెప్పాడు. ఎంత నచ్చ చెప్పినా నవీన్ కుటుంబ సభ్యులు వినకపోవడంతో దీప్తి అక్కడున్న బ్లేడ్తో గొంతు కోసుకుంది. వెంటనే హాస్పిటల్కి తరలించారు కుటుంబ సభ్యులు. అదృష్టవశాత్తు ప్రాణాపాయం లేదని చెప్పారు డాక్టర్లు. సో అమ్మాయిలు, మిమ్మల్నే ఒకసారి ఆలోచించండి. ప్రేమించడం తప్పు కానే కాదు. బట్ ప్రేమ ముసుగులో తమ అవసరాలు తీర్చుకునే జాదుగోల పట్ల కాస్త అప్రమత్తంగా ఉండండి, లేదంటే మీ ప్రాణాలకే ముప్పు వచ్చే ప్రమాదం ఉంది. వికారాబాద్ జిల్లా దోమ మండలం ఊటుపల్లిలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుని ఇంటి వద్ద అతని ప్రియురాలు దీప గొంతు కోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈసీఐఎల్కు చెందిన దీపను నవీన్ ప్రేమించి పెళ్లి చేసుకోమంటే కట్నం పేరుతో మొహం చాటేస్తున్నాడని మనస్తాపంతో ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. బంజారా హిల్స్ లోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తున్న వీరిద్దరూ 6 నెలల క్రితం పరిచయమైంది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని చెప్పిన నవీన్ ఇప్పుడు మొహం చాటేశాడు. వారం రోజుల క్రితం యువతి ఇంట్లో చెప్పకుండా యువకుడి ఇంటికి వచ్చి ఇక్కడే ఉంటారని మొండికేయగా గ్రామ సర్పంచ్ కొందరు పెద్దలు ఇంట్లో పెద్దవారిని తీసుకొని వస్తే మాట్లాడి ఒప్పిద్దామని యువతికి నచ్చజెప్పి తిరిగి ఇంటికి పంపించారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు యువతితో కలిసి యువకుడి ఇంటికి వచ్చారు. 10 లక్షల కట్నం 10 తులాల బంగారం ఇస్తే గాని పెళ్లి చేసుకునేది లేదంటూ యువకుడితో పాటు అతడి కుటుంబ సభ్యులు చెప్పడంతో ఆవేశానికి లోనైన యువతి అక్కడే ఉన్న బ్లేడ్తో గొంతు కోసుకుంది. యువతిని వెంటనే పరిగిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చి ప్రథమ చికిత్స చేసి హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. అమ్మ వాళ్ళు వద్దన్నారా? సరే, వాళ్ళ ఊరు వాళ్ళు వద్దన్నారా? సరే, ఏం లేదు, నేను కుట్టేసి పంపించేసి ఏం లేదు, కుట్ట ఒకటి సరేనా? ఇంటికి వచ్చేసిన ఆ లోపల ఏమన్నారు వచ్చి ఏం తీసుకుంది పోసుకుంది. ఏడికి తీసుకోయారు? కోసుకున్నాక మీరు తీసుకోయారా? కోసుకున్నాక తల్లి పిల్లగా పట్టుకుంటే తల్లి కొడుతుంది వెనకకి. మీరు అమ్మాయిని ఏడికి తీసుకోయారు? గొంతు కోసుకున్నాక గొంతు కోసినాక దవాఖాన తీసుకెళ్ళిన. కానీ ఆ ఊర్లో మనుషులు ఒక్కళ్ళు కూడా కొన్ని నీళ్ళని లేదు, అంతగానే వేస్తుంటే ఒక్కళ్ళు కూడా పట్టుకోలేదు, చేయలేదు. ఒక బండి కూడా తీసుకొచ్చి అయ్యోని సాయం కూడా చేయలేదు. ఇసుంటి మనుషులు ఉండాలి ఆ ఊర్లో ఉన్న మనుషులు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తే ఏమన్నారు? అప్పుడు ఎప్పుడు అప్పుడా మీ అమ్మ నాన్న తీసుకురామ్మా పెళ్లి చేస్తామని చెప్పారు.
పోలీసు వాళ్ళు చెప్పారు చేసి చెప్పారు. ఇప్పుడు ఇట్లయింది నా బిడ్డ పరిస్థితి. మీరేం కోరుకుంటారు? మేమా ఇక ఆమె ఇప్పుడు చెప్పేది ఆమె ఇష్టమే, నా ఇష్టం. మీకేం కావాలి? న్యాయం కావాలా? ఎట్లా న్యాయం కావాలా అంతే. హైదరాబాద్ నగర శివారులోని ఉన్న కాలనీలో తాళం వేసిన ఇల్లే వారి టార్గెట్. ఉదయం సమయంలో రెక్కి నిర్వహించి రాత్రి కాగానే తమ పని కాజేస్తారు. అనుకూలంగా ఉంటుందని కావచ్చు చెడ్డీలతో దొంగతనం చేయడానికి వెళ్తారు. అందుకే వెళ్ళి చెడ్డీ గ్యాంగ్ గా పేరు తెచ్చుకున్నారు. దొంగతనం కూడా ఒక ప్రొఫెషనల్ గా భావించే ఈ బిహార్ గ్యాంగ్ కాలనీ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. 6 నెలలు దొంగతనం చేసి అందరి కాడికి దోచుకొని బీహార్ వెళ్ళి జల్సా చేయడమే వీరి పని. తాజాగా విలియమ్సన్ అనే వ్యక్తి ఇంట్లో 7 తులాల బంగారం, 80 తులాల వెండి, 10,000 నగదు అపహరించారు. అప్రమత్తమైన కాలనీవాసులు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో తాళం వేసి ఊరికి వెళ్లే ముందు మీ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, డబ్బులు వెంట తీసుకొని వెళ్ళండి. లేకపోతే బ్యాంక్ లాకర్లు పెట్టుకోండి. కష్టపడి సంపాదించుకున్న సొమ్ము కాస్త హాంఫర్ట్ అవుతుంది, జాగ్రత్త. హైదరాబాద్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్పేట్ కుంట్లూరు రోడ్లో ఉన్న ప్రజయ్ గుల్మోర్ గ్రేటెడ్ కమ్యూనిటీలో చెడ్డీ గ్యాంగ్ కలకలం ప్రజలలో ఆందోళన గురి చేస్తుంది. ప్రజయ్ గుల్మోర్ గ్రేటెడ్ కమ్యూనిటీలో వరుసగా 4 ఇండ్లలో చోరీకి యత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 4 ఇళ్లకి తాళాలు వేసి ఉన్నట్లు రెక్కి నిర్వహించి చోరీ చేసిన చెడ్డీ గ్యాంగ్ విలియమ్సన్ అనే వ్యక్తి ఇంట్లో 7 తులాల బంగారం, 80 తులాల వెండి, 10,000 నగదు అపహరించారు దుండగులు. గ్రేటెడ్ కమ్యూనిటీలో చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తుండగా సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 3 నెలల నుండి చోరీకి విఫలయత్నం చేయగా విలియమ్సన్ అనే వ్యక్తి ఇంట్లో మాత్రం బంగారం, నగలు దొంగలించారు. చోరీ జరిగిన విషయాన్ని బయటకు తెలియకుండా ఉంచారు హయత్ నగర్ పోలీసులు. దిగేటప్పుడు అక్కడ ఆన్ చేయండి. రిటర్న్ పోయేటప్పుడు పడ్డట్టున్నది. రిటర్న్ దిగేటప్పుడే అక్కడ ఎందుకు కట్ చేసి రాడా ఇలా వెళ్తాకి అక్కడికెళ్ళి దిగింది ఇప్పుడు టవల్ ఉంది. మేము ప్రజయ్ గుల్మోర్ గేటెడ్ కమ్యూనిటీ కాలనీ సెక్రటరీగా మాట్లాడుతున్నామండి. మాది నగర శివారులో ఉన్నది 17.5 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీది. విత్ సోలార్ ఉంటుంది, సెక్యూరిటీ 10 మంది ఉంటారు. అయినా కానీ దుండగులు మా వెంచర్లో ప్రవేశించి సోలార్ వైర్లు కట్ చేసి ఇంట్లో లేని సమయంలో టార్గెట్ చేసి అన్ని తలాలు పగలగొట్టి చిందరబందర చేసి వాల్యుబుల్ వస్తువులు తీసుకెళ్ళిపోవడం మేము చాలా దిగ్బంధికి గురి అయ్యాము. ఆ విషయం పోలీసు వారు వచ్చి ఎంక్వైరీ చేసి దాని నిమిత్తంగా ఎంక్వైరీలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా మాకు ఇంకా భద్రత పెంచాలని చెప్పి నైట్ పెట్రోలింగ్ చేయాలని చెప్పేసి వాళ్ళ సహకారం కూడా బాగానే ఉంది. ఇంకా అధికంగా పెంచాలని చెప్పేసి మేము కోరుతున్నాం. గేటెడ్ కమ్యూనిటీ నాకు వైస్ ప్రెసిడెంట్, నా పేరు వీరమల్ల నరసింహగౌడు. మాది నగర శివారులలో ఉండే గేటెడ్ కమ్యూనిటీ. మాది 2011 నుంచి ఎస్టాబ్లిష్ అయినది. మాకు స్వతహాగా భద్రత, సెక్యూరిటీ, సోలార్ ఫినిషింగ్ అన్నీ ఉన్నాయి. ఈ అన్ఎక్స్పెక్టెడ్గా నిన్న చెడ్డీ గ్యాంగ్ 4 వచ్చారు. ఏదైతే లాక్ చేసిన ఇళ్ళనే టార్గెట్ చేశారు వాళ్ళు. చేసేసి దాదాపు ఒక 5 ఇళ్ళలో 4 ఇళ్ళలో ఉన్నా, ఒక ఇల్లులో మాత్రం ఒక 10 lakhs పోయినాయని చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు వాళ్ళు పోలీసు దర్యాప్తులో తేలాలి. కానీ డిపార్ట్మెంట్ కూడా మాకు చాలా సహకరించారు. నిన్న టోటల్గా అంతా వచ్చి ఇంకా కొద్దిగా భద్రత పెంచితే మాకు మేలుగా ఉంటుందని చెప్పి మా కోరిక అంతే. ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్ తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూ ఉండండి 95 న్యూస్.